తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. చిత్తూరు సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ మన మధ్య లేరు. ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. నిన్న ఇది ఎంతో తీరని బాధ. చిత్తూరు ప్రజలంతా కూడా ఒక మంచి మనిషిని మిస్ అయ్యారనే బాధలో ఉన్నారు. చిత్తూరు మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా మొత్తం కూడా వసంత్ అన్న వీడియోలు వైరల్గా మారుతూ ఉన్నాయి. ఆయన పార్థివ దేహం వద్ద ఎంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. వాళ్ళ భార్య అన్కాన్షియస్ అయిపోయారు. ఇది తట్టుకోలేక చిత్తూరు ప్రజలంతా ఆఖరికి ఎమ్మెల్యేతో సహా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సంతాపం వ్యక్తం చేశారు, చాలా బాధను వ్యక్తం చేశారు. ఒక మంచి నాయకుడిని, సీనియర్ నాయకుడిని 1998 నుంచి పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు మేయర్ రేస్లో కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరం అని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. చిత్తూరు ఈయనకు సంబంధించి చెప్పాలి అంటే ఒక గొప్ప మనిషి. నిజంగా ఇలాంటి మనిషి ఇంకా వస్తాడో రాడో కూడా తెలియదు. ఎన్నోసార్లు నేను చిత్తూరులో చదువుతూ ఉన్నప్పుడు కాలేజ్లో ఈయన కావచ్చు, వసంత్ అన్న కావచ్చు, అదేవిధంగా అడ్వకేట్ పూర్ణ అన్న కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ఐక్యమత్యంగా ఏదన్నా ఒక సంఘటన జరిగితే అక్కడికి రావడము, స్పందించడము, ఏదన్నా ర్యాలీ ఉంటే వెంటనే ఫోన్లు చేయడము, ఒక స్టూడెంట్స్లో ఒక సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేశారు. ముఖ్యంగా నాకైతే పూర్ణ కావచ్చు, అదేవిధంగా వసంత్ అన్న కావచ్చు, వీళ్ళంతా కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు కాలేజ్లో ఉన్నప్పుడు. ఏదైనా ఇష్యూ ఉన్నా, లేదంటే అపోజిషన్కి ఏదన్నా సమస్య ఉన్నా, అపోజిషన్కి సమస్య ఉన్నా స్పందించే ఒక గొప్ప గుణమున్న వ్యక్తి చెరుకూరి వసంత్ అన్న. నిన్న మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తారు. నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తారు. సాయి, ఇక్కడ ర్యాలీ ఉంది, ఒక 100 మందిని అరేంజ్ అయ్యి, ఒక 200 మందిని అరేంజ్ అయ్యి, మన స్టూడెంట్స్ యూనియన్ అంతా అలర్ట్ చేయి. ఒక్క ఫోన్ కాల్. ఈవినింగ్కి నేను వెళ్ళేవాడిని, బైక్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళం, ర్యాలీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అది పార్టీయా గీటియా ఇవి కాదు, అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే మేము వెళ్ళేటోళ్ళం. మళ్ళీ ఫోన్ చేసి జాగ్రత్తగా వెళ్ళండి, భోజనం చేయండి, మీకు డబ్బులు వేస్తాను, భోజనం చేయండి, టైంకి భోజనం చేయండి అని చెప్పి జాగ్రత్తలు తీసుకునే చెరుకూరి వసంత్ అన్న ఈరోజు మన మధ్య లేరు. ఇది ఎంతో తీరని లోటు, బాధాకరం కూడా. అసలు ఈ విషయం తెలిసిన వెంటనే నాకే ఏదోలా అనిపించింది నిజంగా. ఆయన ముందు రోజు ఎమ్మెల్యేతో కలిసి అక్కడ ఆ హెల్త్ క్యాంప్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఎంతో చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఎమ్మెల్యే ఆయనతో కూడా సరదాగా నవ్వుతూ పాడుతూ సంతోషంగా జరిగింది ఆ ప్రోగ్రాము. ఇంకా వెంటనే బెంగళూరులో ఒక హాస్పిటల్ ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈయన భోంచేసిన తర్వాత ఎందుకో మొత్తం కూడా స్వెట్ వచ్చేసింది బాడీలో. స్వెట్ వస్తే వెంటనే ఇక్కడ పెయిన్ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్లో డాక్టర్స్ ఇది గ్యాస్ట్రిక్కి సంబంధించిన ఇది అని చెప్పి కూడా చెప్పినట్లు చెప్తా ఉన్నారు. అంటే ఇంకా గ్యాస్ట్రిక్ కదా, నార్మలే కదా అని చెప్పి బయట రావడంతో మరో స్ట్రోక్ వెంటనే రావడం జరిగింది. ఇంకా అక్కడ అదే హాస్పిటల్లో ఆయన మృతి చెందారు. ఆయనకి మృతి చెందిన వెంటనే ఇక్కడ ఎమ్మెల్యేకి తెలియడం, ఇక్కడ నుంచి వెళ్ళడం, బయలుదేరి వెంటనే ఎంతో ప్రేమ పెంచుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే కూడా గెలవడానికి ముఖ్య కారణం వసంత్ అన్న. ఎంతో కృషి, ఎంతో కష్టపడి ఎలక్షన్స్లో పనిచేశారు, క్యాంపెయిన్స్లో తిరిగారు, క్యాంపెయిన్స్ చేశారు, ఎన్నో రకాలుగా కష్టపడ్డాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనకి టీడీపీ జెండా కప్పి ఆయన్ని సాగనంపారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, బారులు తేరారు జనం. నిజంగా ఎంత ప్రేమ ఉంటే చిత్తూరు వాసులంతా కదిలొచ్చారు. చిత్తూరు జనమంతా ఆయన ఇంటి ముందు ఉన్నారు. ఆయన్ని స్వగ్రామానికి తీసుకెళ్ళి జీడి నెల్లూరు దగ్గర వాళ్ళ పొలంలోనే అంత్యక్రియలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. చిత్తూరు నుంచి 9 కిలోమీటర్లు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పొలంలోనే
అంత్యక్రియలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మనం జనాల్ని చూడండి, ఎంత ప్రేమను సంపాదించాడో. మరో నాయకుడికి ఇంత జనం వస్తారో రారో తెలియదు, కానీ ఒక్కసారి ఆ జనాల్ని చూస్తే కళ్ళు చెదురుతూ ఉన్నాయి. ఇంత ప్రేమని సంపాదించాడా వసంతన్న? ఇంత ప్రేమని మిగిల్చుకొని పోయాడా? ఇంత మంచి పనులు చేస్తేనే ఇంత జనం వస్తారు. పేదవాడు కష్టంలో ఉన్నాడని తెలిస్తే వసంత్ ముందుంటాడు. వసంత్ అన్న ఫోన్ ఎత్తుతాడు. రాత్రి 1 అయినా, ఎర్లీ మార్నింగ్ 3 అయినా, 4 అయినా ఫోన్ చేస్తే వెంటనే స్పందించే వ్యక్తి చెరుకూరి వసంత్. కానీ ఆయనే ఈరోజు మన మధ్య లేకపోతే నిజంగా చాలా బాధాకరం. ఈ వీడియో చేస్తానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. సో నేను అనుకున్న ప్రకారం జరుగుంటే ఇంకా 2 నెలల తర్వాత నేనే వెళ్ళి ఇంటర్వ్యూ చేసేవాడిని. సో బట్ అంటారు కదా, మనుషులు బతుకున్నప్పుడే ఏదైనా చేసేవాళ్ళు. కలవాలనుకుంటే కలిసేయాలి, లేదు అనుకుంటే ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడాలి. ఇవన్నీ అనుకున్నప్పుడే చేసేయాలి. సంఘటన ఎవరికి చెప్పి రాదు, చనిపోయారు. నిజంగా 2 నెలల తర్వాత నేనే వెళ్ళి ఇంటర్వ్యూ చేసేవాడిని ఆయన్ని. చాలా రోజులైంది కలిసి అని. సో బట్ ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా తీరని లోటు. వీడియో చేస్తానని కూడా కల్లో అనుకోలేదు నేను, కానీ చేయాల్సి వచ్చింది. చిత్తూరు ప్రజల కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది ఫోన్ చేశారు, బట్ ఇంకా నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు నాకు ఆయన గురించి. చూద్దాం, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అన్న గెట్ వెల్ సూన్ అవ్వాలి. సో వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. సో ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి అండగా ఉన్నారు. సో ఇది చాలా సంతోషం. సో చిత్తూరు ప్రజలంతా కూడా ఆ కుటుంబాన్ని ఆరాధిస్తూ ఉంది. సో బట్ ఇలాంటి దారుణం అయితే చాలా బాధాకరం. వాళ్ళ బాబాయ్కి కూడా గుండెపోటు రావడంతో ఇది ఇంకా తీరని లోటు. వాళ్ళ బాబాయ్కి కూడా గుండెపోటు వచ్చిందని విన్నాను నేను. ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇలా జరగడం, వాళ్ళ నాన్నకి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఈ విషయం తెలుసుకొని జీర్ణించుకోలేక బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోయి ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారనే వార్త వస్తూ ఉంది. బట్ ఒకే కుటుంబంలో ఇలా అవ్వడం నిజంగా చాలా బాధాకరం. ఏ రోజు ఈ పరిస్థితి రాకూడదని అనుకుంటాం, కానీ అలాంటి పరిస్థితి వచ్చిన కుటుంబం సార్ వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తూ ఉంటేనే నిజంగా అసలు జీర్ణించుకోలేము అలాంటిది. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం ఇంకా ఏం చేయలేం. బట్ ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిత్తూరు ప్రజలకి ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నా. సో వాళ్ళందరికీ తెలియాలి చెరుకూరి వసంత్ ఎలాంటోడు. సో ఆయన ఒక గొప్ప మనిషి నిజంగా. సో బట్ వసంత్ అన్న గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.